హాయ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్రంలో ఏర్పడిపోయే కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా రైతులు కోరుతున్నారు. జిల్లాలో వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో వేలాది ఎకరాల్లో జీడి, కొబ్బరి, మామిడి పంటలనే ప్రధాన పంటలుగా రైతులు పండిస్తున్నారు. వీటితో ఈ ప్రాంతం పచ్చగా నిత్యం కలకల్లాడుతూ ఉండేది. అటువంటి ఈ ప్రాంతానికి 6 ఏళ్ల క్రితం వచ్చిన తితిలి తుఫాన్ కూకటి వేళ్లతో సహా వాటిని పెకలించింది. వాటిని నమ్ముకుని జీవిస్తున్న రైతాంగానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లించలేదని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. ఇక తితిలిలో నష్టపోయిన జీడి, కొబ్బరి రైతులకు నష్టపరిహారం అందని రైతులపై ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్రత్యేక కథనం. తితిలి వచ్చిన సమయంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. తుఫాను ప్రభావం నుండి ప్రజలను రక్షించడంతో అప్పటి ప్రభుత్వం చేసిన సహాయక చర్యలు ప్రజల నుండి ప్రశంసలు వచ్చాయి. అయితే పంట నష్టపరిహారం అందచేయడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం విఫలం చెందిందన్న ఆరోపణలు ఉన్నాయి. నష్టపరిహారం కొద్ది మందికే అందిందని, ఇంకా వేలాది మందికి పరిహారం అందలేదన్న విమర్శలు ఉన్నాయి. తితిలి తుఫాన్ అనంతరం 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రాంతం నుండి ఎన్నికైన సీదిరి అప్పలరాజు మంత్రిగా ఎన్నిక కావడం ఈ ప్రాంత రైతుల్లో ఆశలు చిగురించాయి. తితిలి నష్టపరిహారం చెల్లించడంలో టీడీపీ విఫలం చెందిందని, నష్టపరిహారం రెట్టింపు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గతంలో చెల్లించిన వారికే మళ్లీ ఇచ్చారని రైతులు విమర్శిస్తున్నారు. రైతుల పాస్ పుస్తకాలు, అడంగళ్లు సరిగా లేవన్న సాకుతో చాలా మంది రైతులకు నష్టపరిహారం అందించలేదన్నారు. 2 ప్రభుత్వాలలోనూ రెవెన్యూ అధికారులకు లంచం చెల్లించిన వారికే పరిహారం అందించారన్నారు. ఇప్పటికైనా రైతుల పాస్ పుస్తకాలు సరిచేసి మిగతా వారికి కూడా నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. నా పేరు ఈరోజు సామ్మూర్తి. మాది శ్రీకాకుళం జిల్లా అజరకొత్తూరు మండలం పెదవంక గ్రామం. మాకు తితిలి తుఫానప్పుడు 2 ఎకరాలు మాకు జీడి కొబ్బరి 2 ఎకరాలు ఉంది. దీంట్లో కొబ్బరి, జీడి మొత్తం అన్ని పడిపోయాయి. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయము మాకు లభించలేదు. మాకు కొబ్బరి చెట్లు మినిమం ఉంటే ఒక 65 కొబ్బరి చెట్లు పూర్తిగా పడిపోయాయి. జీడి, మామిడి, కొబ్బరి, మరి మాది మొత్తం వ్యవసాయ మీద ఆధారపడి ఉన్న కుటుంబం మాది. మాకు ఎటువంటి జీవనాధారం లేదు. మాకు ఏ ప్రభుత్వం కూడా, ఇటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు రూపాయి ఆర్థిక సాయం అందించలేదు. మాది వజరకొత్తూరు మండలము, పెదవంక గ్రామము. మాకేంటంటే తుఫాన్ వచ్చింది కానీ ₹1 కూడా మాకు పడలేదు. మాది పందిరి ఈశ్వరమ్మ. కొబ్బరి చెట్లు ఒక 50 చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్లు 50 చెట్లు, సీడ్ తోట 3 ఎకరాలు ఉన్నది. ₹1 కూడా పడలేదు. మాకు ₹1 వేయలేదండి. ఎవరికి 2 సుట్లు వచ్చాయి కానీ ఆ పడినోళ్ళకే పడిపోయినాయి డబ్బులు. పడకపోయినోళ్ళకి మట్టుకు పడలేదు. ₹1 కూడా పడలేదు మాకు. మేము నగదు పెట్టేసి చెట్లు కోయడము ఇవన్నీ చేసుకున్నాం కానీ మాకు ₹1 కూడా పడలేదు. 2018 వచ్చిన తితిలి తుఫాన్లో మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా దిక్కితోసిన స్థితికి నెట్టివేయబడ్డారు. ఇంటిళ్ళపాది కష్టపడుతూ ప్రధాన జీవనాధారంగా ఉన్న ఈ జీడి, కొబ్బరి సర్వనాశనం అయిపోయిన తర్వాత సరైన ప్రణాళికల గవర్నమెంట్ వద్ద లేకపోవడం వల్ల సక్రమైన పద్ధతిలో నష్టపరిహారం ఆ రైతాంగానికి చేరలేదు. టెక్నికల్గా భూములకు సంబంధించిన వివరాలు మన ప్రభుత్వ రెవెన్యూ రికార్డులో లేకపోవడం వల్ల అనేక మంది మొత్తం రైతులు గవర్నమెంట్ వచ్చిన జస్ట్ పరిహారాన్ని పొందలేని దుస్థితికి నెట్టివేయబడ్డారు. గత పాలకులు, ఇప్పుడున్న పాలకులు కూడా దీని మీద స్పష్టమైన హామీలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో ఎక్కడో దెబ్బతింటున్నాయి. గతంలో జరిగిన లోపాలను సరిచేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంటు సరిచేసి అందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన ప్రగల్భాలు కూడా ఏమాత్రం కూడా ఆచరణకు నోచుకోలేదు. జీడి రైతాంగం పరిస్థితి, అలాగే కొబ్బరి రైతాంగం పరిస్థితి అసలు జీవనమరణ సమస్యగా మారింది. ఇటు పంట నష్టం వల్ల అనేక ఏళ్ళుగా ఇక్కడ జరుగుతున్న రైతాంగ పోరాటాల వల్ల సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ఈ తిత్లీ తుఫాను వంటి వల్ల జీడి పంట సర్వనాశనం అవడం వల్ల మరొక 25 పేదరికానికి నెట్టివేయబడిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతుంది. దీన్ని అసలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు దాని నుంచి బయటపడే మార్గాలు, నివారణ చర్యలు సరైన పద్ధతి మీద
ఇప్పుడున్న ప్రభుత్వాలు చేపట్టకపోవడం వల్ల ఈ స్థితి కంటిన్యూ అవుతుంది. ఇకనైనా వచ్చే గవర్నమెంట్ అయినా వచ్చే పాలకులైనా ఈ 7 మండలాలకు సంబంధించిన ప్రధాన జీవన వనరుగా ఉంటున్న జీడి మామిడి కొబ్బరి సంబంధించి మొత్తం రైతాంగానికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ ఎన్నికల మేనిఫెస్టోలు ఆల్రెడీ ప్రకటించుకున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న రైతాంగానికి ఈ న్యాయం చేయాలనుకుంటే తిత్లీ తుఫాను సంబంధించి అందరికీ రైతాంగాలకి అసలు ఎవరికైతే రైతాంగం సంబంధించి భూములు ఉన్నాయో వాళ్ళందరికీ వచ్చేటట్లుగా సాంకేతిక పరంగా ఉన్న ఈ లోపాలను సరిచేసి మొత్తం నష్టపరిహారం అందించాల్సిన అవసరం వచ్చే పాలకుల మీద ఉందనేది నా అభిప్రాయం. మాది బడ్డపాడు. అఖిల భారత కిసాన్ మహాసభ జిల్లా కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్షన్స్ మన ముందుకు వచ్చాయి. నాయకులు గ్రామాల్లో తిరిగి రకరకాల వాళ్ళు తొలగా హామీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎవరు వచ్చినా రైతుకి అనేది న్యాయం ఇప్పటివరకు జరగట్లేదు. ఎందుకంటే మనకి గతంలో ప్రధానమైనటువంటి వనరు జీడి కొబ్బరి ఉండేది. తిత్లీ తుఫాన్ వచ్చిన తర్వాత దీని నుంచి ఇప్పటి వరకు కూడా తేరుకోని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో తెలుగుదేశం హయాంలో తిత్లీ తుఫాన్ వచ్చిన తర్వాత ఆయన ఒక 10 రోజులు ఇక్కడ ఉండి ఏదో మౌలిక వసతులు కల్పించినప్పటికీ ఈ కొబ్బరి మీద దీటి మీద నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కొంత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చి దానికి 2 ఇస్తామని చెప్పినటువంటి ఇప్పుడు వైసీపీ జగన్ లేకపోతే ఇక్కడ లోకల్ మినిస్టర్ అందరూ కూడా ఇస్తామని చెప్పేసి వీళ్ళు హామీలు ఇచ్చేసి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడే గతంలో తెలుగుదేశం హయాంలో ఏ కొంతమందికి వచ్చిందో మళ్ళీ సేమ్ రిపీటెడ్గా మళ్ళీ మన వైసీపీ గవర్నమెంట్లో కూడా సేమ్ వాళ్ళకే వచ్చింది. ఇప్పటికి కూడా సుమారు మనకి ఇచ్చాపురం నుంచి లేకపోతే ఇటు కవిటి మండలము అవన్నీ కలిపి ఇటు సంతబొమ్మల మండలం వరకు కూడా చాలా బాగా లాస్ అయిపోయింది తిత్లీ తుఫాన్లో. ఇప్పటికీ పెండింగ్ 6 నుంచి 7 వేల మంది రైతులు ఇంకా పెండింగ్లో ఉన్నారు. కాబట్టి డబ్బులు మేము ఇంత ఇస్తామనే వాగ్దానాలు తప్ప రైతుకు పూర్తిగా న్యాయం చేసే ప్రక్రియ ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా చేపట్టలేదు. కానీ ఇప్పుడు కూడా మా డిమాండ్ ఉంది. అసలు ఉద్దాన ప్రాంతం అనేది ఇమ్మీడియట్గా ఖచ్చితంగా మనం కొబ్బరి మీద ప్రధానంగా జీడి మీద ప్రధానంగా ఆధారపడి బతుకుతున్నటువంటి వనరు అది, ప్రధానమైనటువంటి వనరు అది. వనరు పోయిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయినట్టుగా ఉన్నది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొబ్బరి రీప్లాంటేషన్కి ఇవ్వాలి, అలాగే జీడికి రీప్లాంటేషన్కి ఇవ్వాలి, దానికి గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి తిత్లీ తుఫాన్ తాలూకా డబ్బులు ఉన్నాయి, నష్టపరిహారం ఉన్నాయి, ఇప్పుడు కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా గవర్నమెంట్లో హామీలు ఇవ్వాలి. కానీ ఆ మాట ఇప్పుడు ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా చెప్పట్లేదు, ముందుకు రావట్లేదు. ఆ తిత్లీ తుఫాన్ అక్కడ నుంచి మర్చిపోయారు. కానీ ముందు ఇమ్మీడియట్గా మేము అఖిల భారత కిసాన్ మహాసభ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు ఇమ్మీడియట్గా అది రైతులకి పక్కన నిలబడండి. రైతులకి ఏదైతే మీరు నష్టపరిహారం పెండింగ్లో ఉందో అది ముందుగా అమలు చేయండి. అంతేగాని మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు స్కీములు తర్వాత ఇస్తారా సస్తారా సెకండరీ. ఈ దేశంలో రైతు కానీ బాగుంటే మొత్తం వ్యవస్థ బాగుంటుంది, సమాజం బాగుంటుంది. రైతు 4 గింజలు పండించగలుగుతాడు, లేకపోతే సమాజానికి కొంత ఉపయోగపడతాడు. కాబట్టి రైతు పట్ల అది నష్టపరిహారం చెల్లించాలి, అలాగే గిట్టుబాటు ధర సంబంధించి జీడికి అదుడు కల్పించాలి, అలాగే ఎరువుల విత్తనాలకు సంబంధించి సబ్సిడీలు ఇవ్వాలి. ప్రధానంగా రైతుకు అనేది ప్రధానం.